తాళం వేసిన గుడి, ఎవరూ లేని కోట. మరి శివలింగంపై తాజా పూలు ఎక్కడి నుండి వస్తున్నాయి? సైన్స్ దగ్గర దీనికి సమాధానం లేదు. మధ్యప్రదేశ్లోని ఒక నిర్మానుష్య కోట. ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది. తాళం వేసి ఉన్న గుడిలోకి అర్చకుల కంటే ముందే ఎవరో వెళ్తున్నారు. ఆ అజ్ఞాత భక్తుడు 5000 నాటి అశ్వత్థామేనా? మధ్యప్రదేశ్లోని బుర్హానపూర్. ఇక్కడే ఉంది అజేయమైన అసిర్గర్ కోట. ఈ కోటలో ఒక పురాతన శివాలయం ఉంది. రాత్రిపూట ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉంటుందంటే కనీసం పక్షులు కూడా అటువైపు వెళ్ళడానికి సాహసించవు. చీకటి పడితే కోట తలుపులు బిగించి వేస్తారు. కానీ అసలైన మిస్టరీ సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అర్చకులు గుడి తలుపులు తీస్తారు. కానీ ఆశ్చర్యం, వాళ్ళు వెళ్ళేసరికి శివలింగంపై అప్పుడే కోసిన తాజా అడవి పూలు ఉంటాయి. అంతేకాదు, ఎవరో నుదుటికి రాసుకున్న చందనం గుర్తులు, నైవేద్యం పెట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ చుట్టుపక్కల మైలు దూరంలో ఎవరూ ఉండరు. మరి తాళం వేసిన గుడిలోకి అదృశ్య రూపంలో వస్తున్న ఆ వ్యక్తి ఎవరు? స్థానికులు చెప్పే మాట వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. అశ్వత్థామ తన తండ్రి అయిన ద్రోణాచార్యుని ఆత్మశాంతి కోసం ప్రతిరోజు ఆ శివుడిని అర్చిస్తాడని, తన నుదిటిపై ఉన్న గాయాన్ని ఉపశమనం కోసం ఆ చందనాన్ని రాసుకుంటాడని నమ్ముతారు. ఇప్పటికీ కొందరు అక్కడ రాత్రిపూట భారీ అడుగులు చెప్పుడు విన్నామని ప్రమాణం చేసి చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా అక్కడ పూజలు చేసేది అశ్వత్థామేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.